వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మనం ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనాలంటే ఏదో గుర్తింపు పొందిన ఏజెన్సీ దగ్గరికి వెళ్తాం. మామూలుగా అయితే తెలిసిన వాళ్ళ దగ్గర కొంటాం. అలా సాధ్యం కాకపోతే మంచి కారు కావాలంటే పాత కార్లు అమ్మే కంపెనీలు దగ్గర ఉంటాయి. కొన్ని డాక్టర్ కార్స్ వంటివి చాలా ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఆ కారును నిశితంగా గమనిస్తాం. దానికి ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యాయా, ఇంజన్ పరిస్థితి ఏంటి, అన్నీ మనకు సంబంధించిన మెకానిక్ ద్వారా అన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటాం. అంతేకాదు ఆ కారు ఏమైనా నేరాలతో సంబంధం ఉందా, ఆ కారు పాత యజమాని ఎవరు, అతను ఎలాంటి వాడు, ఏమైనా క్రైమ్స్లో పాల్గొన్నాడా, ఇవన్నీ బేరీ చేసుకుంటాం. ఖచ్చితంగా మామూలు మనిషి కూడా, చదువురాని మనిషి కూడా పాత కారు కొంటే దాని పూర్వ చరిత్ర తెలుసుకుంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి తెలంగాణకు ఐటీ మంత్రిగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఆ పనెందుకు చేయలేకపోయారు? తనకు ఇష్టమైన ల్యాండ్ క్రూజర్ లగ్జరీ కార్ను కొనేశారు. సెకండ్ హ్యాండ్ కారే కొన్నారు. చాలా కాస్ట్లీ ఉంటాయి. సెకండ్ హ్యాండ్ కారు కొన్నా బాగా డబ్బున్న వాళ్ళు, విలాసవంతులని అర్థం చేసుకోవచ్చు. ఆయన కూడా సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. మరి ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు ఆ కార్ల పూర్వ చరిత్ర, ఆ కారు యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలని అనిపించలేదా, లేక తెలుసుకునే కొన్నారా? ఇప్పుడు ఇది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అవును, లగ్జరీ కార్ వ్యవహారంలో కేటీఆర్ అడ్డంగా ఇరుక్కున్నట్టే. ఆయన నేరం చేశాడు లేదు అని చెప్పట్లేదు, కానీ అంత తెలివిలేనితనంగా, అంత గుడ్డిగా స్మగ్లర్లు సరఫరా చేసిన కారును కేటీఆర్ ఎందుకు కొన్నారు? ఇప్పుడు తెలంగాణలో ఇది ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ కారు ఎక్కడిది? బసరత్ ఖాన్ దగ్గర నుంచి కేటీఆర్ కొన్నాడు. తనకు సంబంధించిన కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆ బసరత్ ఖాన్ ఎవరు? ఆయన విలాసవంతమైన లగ్జరీ కార్లు అమ్ముతుంటాడు. సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతుంటాడు. దేశ విదేశాల్లో ఆయనకు మంచి పేరుంది. అయితే అతనిపై ఏమనుమానం వచ్చిందేమో కానీ డిఆర్ఐ అధికారులు అతన్ని ప్రశ్నించారు. 8 ల్యాండ్ క్రూజర్ కార్లు అక్రమంగా భారత్లోకి తీసుకొచ్చానంటూ ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఆ కార్లలో ఒక కారు కేటీఆర్ కొన్నారు. ఆయనకు సంబంధించిన కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు. కార్ నంబర్తో సహా అన్నీ చెప్పేశాడు బసరత్ ఖాన్. దీంతో రాజకీయ అలగడ మొదలైంది. బండి సంజయ్ వెంటనే రంగంలోకి దిగారు. అక్రమ కార్లతో కారు పార్టీ నడుస్తుందా? అక్రమంగా విలాసవంతమైన కార్లు కొంటూ కేటీఆర్ జీవితాన్ని కొనసాగిస్తున్నారా? ఆయనపై మరింత లోతుగా విచారణ జరగాల్సిందేనంటూ బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరి కారో ఏమో నాకేం తెలుసు, పాత కారు కొంటే వెనుక చరిత్ర తెలుసుకుంటామా అంటూ ఆయన స్టైల్లో కేటీఆర్ ఆయన స్టైల్లో మాట్లాడారు. ఆయన ఎప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. ఈసారి కూడా అడ్డగోలుగా మాట్లాడేశారు. అనేక సమస్యలు ఉన్న కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా కార్ రేసింగ్ వంటి సమస్యలతో సతమతమవుతున్న కేటీఆర్కు ఇది కొత్త సమస్యను తెచ్చిపెట్టినట్టే. ఆ బసరత్ ఖాన్తో కేటీఆర్కు లింకులున్నాయా అంటూ కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. బండి సంజయ్ డైరెక్ట్గా ఆ మాట అనేశారు కూడా. కేటీఆర్ సహజంగానే నాకేం సంబంధం, కారు ఎవడు కొన్నాడో ఎవడు అమ్మాడో, అమ్మిన వాడితో నాకు సంబంధం తప్ప కారు ఎక్కడిదైనా సంబంధం నాకు లేదు అంటూ ఆయన ఏదో తికమకగా మాట్లాడతారు. ఆయన మాట్లాడేశాడు కూడా. అయితే ఇప్పుడు నడుస్తున్న చర్చ, ఆ బసరత్ ఖాన్ దగ్గర కేటీఆర్ కారు ఎందుకు కొన్నారు, అతనికి కేటీఆర్కున్న సంబంధం ఏంటి? అంత విలాసవంతమైన కారులో తిరుగుతున్న కేటీఆర్ ఆ కారు పూర్వపరాలు తెలుసుకోలేకపోయారా అంటూ ఇప్పుడు చర్చ జరుగుతుంది. రాజకీయంగా దుమారం రేగుతుంది. నిజమే కదా, ఓ కారు కొన్నప్పుడు మనం ఎన్ని చూస్తాం? సెకండ్ హ్యాండ్ కారు, దానికి యాక్సిడెంట్ అయిందా, దానికి క్రైమ్తో సంబంధాలు అన్నీ చూస్తాం. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. బాగా చదువుకున్నవాడు, తెలివైన వాడుగా ప్రాచుర్యం ఉంది. చాలా లోతుగా ఆలోచిస్తాడు అని చెప్తుంటారు బీఆర్ఎస్ నేతలు. మరి ఈ విషయంలో ఎందుకు లోతుగా ఆలోచించలేదు? ఎందుకు అడ్డగోలుగా ఆ కారు కొనేశారు? ల్యాండ్ క్రూజర్ కార్ అంటే కేటీఆర్కు మమకారం అనుకోవచ్చు, ఇష్టం అనుకోవచ్చు, కానీ ఆ కార్లు దొరకవా? ఒక స్మగ్లర్ దగ్గరే కొనాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు గులాబీ నేతలు కూడా ప్రశ్నించుకుంటున్న మాట ఇదే. వాళ్ళు బయటకు మాట్లాడరు, కానీ అన్న ఇలా ఎందుకు చేశాడు అని కూడా చర్చించుకుంటున్నారు.
అనేక సమస్యల్లో సతమతం అవుతున్న కేటీఆర్ ఇప్పుడు తాజాగా ఈ కారు వివాదంలో ఇరుక్కున్నట్టే. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ కూడా అదే వైఖరితో ఉంది. సమస్యలు లేవా అన్నట్లు కేటీఆర్కు ఈ కొత్త సమస్య మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం కనిపిస్తోంది.